హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో రేపటి నుండి మే నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో ఒక్కొక్క పథకం గురించి క్లియర్గా చెప్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి, ఆ పథకాల పేర్లు ఏంటి, ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది, వీటి ద్వారా ఏ లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది, ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా, ఒకవేళ కొత్త పథకాలు ఉన్నట్లయితే ఇవి ఏ తేదీన విడుదల అవుతాయి, వీటికి ఎవరు అర్హులవుతారు, అలాగే కొత్తగా అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలి, ఇలాగ అన్ని వివరాల గురించి వీడియోలోకి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఓకేనా, తప్పకుండా లైక్ చేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అయిపోండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినాను. డైలీ కూడా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మే నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి కొత్త పథకాల లిస్ట్ అయితే వచ్చేసింది. వీడియోలో 1 by 1 డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిగా వచ్చి ప్రస్తుతము రాష్ట్రంలో స్పౌస్ పెన్షన్ కేటగిరీకి సంబంధించి దరఖాస్తులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీకి వచ్చేసి ముఖ్యంగా మహిళలు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పౌస్ పెన్షన్ కేటగిరీ అంటే ఏంటంటే, ఎవరైతే కుటుంబ యజమాని ఉంటారో అతను పెన్షన్ తీసుకుంటూ అనుకోని కారణాల వలన మరణించినట్లయితే అతని యొక్క పెన్షన్ను వాళ్ళ భార్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి పంపిణీ చేయడాన్ని స్పౌస్ పెన్షన్ కేటగిరీ అంటారన్నమాట. ఓకేనా. సో దీనికి సంబంధించి రాష్ట్రంలో ప్రతి నెల కూడా అప్లికేషన్స్ జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈ మే నెలకు సంబంధించి కూడా అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉన్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో. ఈ విధంగా ఎవరైనా మహిళలు ఇంకా ఈ స్పౌస్ పెన్షన్కు దరఖాస్తులు చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఈ స్పౌస్ పెన్షన్కు అప్లికేషన్స్ పెట్టుకోండి. సో నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో వీడియో సపరేట్గా చేస్తున్నాను, ప్రీవియస్ వీడియోస్లో పెట్టున్నాను. ఒకసారి వెళ్ళి చూడండి. అప్లికేషన్ విధానం ఏంటి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఇలాగా వివరాలన్నీ కూడా మీకు క్లియర్గా ఉంటాయి ఆ వీడియోలో. ఓకేనా. లేదు అనుకుంటే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు వీడియోని అయితే చూసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక పథకం ఏంటి అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట. ఈ నెల 19వ తారీఖున అకౌంట్లోకి 20,000 రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ఈ మత్స్యకారులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో దీని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో వేటకు విరామం కొనసాగిస్తున్న మత్స్యకారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మనకు ఈ యొక్క మత్స్యకారుల సేవలో స్కీమ్ పథకం కింద, ఓకేనా, ఈ నెల 19వ తేదీన 286 కోట్ల రూపాయల పంపిణీని చెల్లిస్తామని వెల్లడించడం జరిగింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా మత్స్యకారుల సేవల స్కీమ్ కింద దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా 286 కోట్ల రూపాయలను పంపిణీ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఇక అర్హులైనటువంటి మత్స్యకారులకు అకౌంట్లోకి 20,000 రూపాయల చొప్పున డీబీటీ విధానంలో డబ్బులు అనేటువంటి వాటిని అయితే రిలీజ్ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా. సో అయితే గత ఏడాది దాదాపుగా 130,000 కుటుంబాలకు ఆర్థిక సహాయం అయితే అందిన విషయం అందరికీ తెలిసిందే. చేపల పునరుత్పత్తికి వీలుగా జూన్ 14 వరకు వేటకు విరామం కొనసాగిస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనా. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా 20,000 రూపాయలు అనేది ఈ నెల 19వ తారీఖున మత్స్యకారుల సేవల పథకం కింద డబ్బులు అనేటువంటివి డీబీటీ విధానంలో బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారు. అయితే ముఖ్యంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది వర్కింగ్లో ఉండాలన్నమాట. ఈ పనులు మీరు చేసి పెట్టుకోండి. నేను చెప్పేటువంటి ఒకసారి జాగ్రత్తగా వినండి. బ్యాంక్ అకౌంట్ అనేది వర్కింగ్లో ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ అనేది లింక్లో ఉండాలన్నమాట. ఓకేనా. ఈ ఎన్పిసిఐ యాక్టివ్లో ఉంటేనే డీబీటీ విధానంలో మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్కు
లింక్ అయితే అయి ఉండాలి. సో ఈ 3 ప్రాపర్గా చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్స్ అనేటువంటివి పడతాయి. లేదంటే ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వలన కూడా మీకు పేమెంట్ అనేది హోల్డ్లో పడిపోతుందన్నమాట. అందువల్ల మీకు మరీ చెప్తూ ఉన్నాను. ఓకేనా? సో ఇది ఇంకొక పథకం అన్నమాట మత్స్యకారులకు సంబంధించి. ఇది మరొక వైపు ఏపీ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 21వ తారీఖు నుంచి అయితే ప్రారంభించబోతున్నారు. ఓకేనా? సో అయితే ఈ పరీక్షలు అయ్యేటువంటివి 21వ తారీఖు నుంచి జూన్ 4వ తారీఖు వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 57 కేంద్రాల్లో పరీక్షలు అయ్యేటువంటివి జరుగుతాయన్నమాట. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు 2 సెషన్స్లో ఈ పరీక్షలు అయ్యేటువంటివి జరగబోతున్నట్లు అధికారులు అయితే చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇక మొదటి సంవత్సరం మొత్తంగా వచ్చేసి ఎంతమంది రాస్తున్నారంటే 23,316 మంది విద్యార్థులు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 14,819 మంది విద్యార్థులు అయితే రాస్తూ ఉన్నారు ఈ యొక్క ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేసి. సో దాని తర్వాత వచ్చేసి మనకు విజయవాడలోని ఒక కేంద్రంలో 2 సెషన్లో జూన్ 7వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రయోగ పరీక్షలు అయ్యేటువంటివి కూడా నిర్వహించబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పథకం ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళల కోసము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అదే కళ్యాణ లక్ష్మి పథకం అన్నమాట. ఇది కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే వర్తింపు జరుగుతుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 23వ తారీఖున ప్రారంభించబోతున్నారు. ఓకేనా? సో అయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీనివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి అంటే మెయిన్గా డ్వాక్రా సంఘాలలో ఉన్నటువంటి మహిళల కుమార్తెల యొక్క పెళ్ళిళ్ళ ఖర్చుల కోసం ఈ రుణాలు అయ్యేటువంటివి అందజేస్తూ ఉన్నారు ఈ కళ్యాణ లక్ష్మి పథకం కింద. ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చు, ఈ డ్వాక్రా సంఘాల మహిళల కుమార్తెలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద వివాహాలకు పావలా వడ్డీకే 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు అయితే రుణం అయితే అందజేస్తారనమాట. కేవలం ఇది 4% అనగా పావలా వడ్డీకే ఇస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇది ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్తో మీకు ఈ రుణాలు అయ్యేటువంటివి అందజేస్తూ ఉన్నారు. 10,000 రూపాయల నుంచి గరిష్టంగా ₹1,00,000 వరకు అయితే మీకు ఈ వివాహ ఖర్చుల కోసం డబ్బులు అనేది అయితే అందుతుంది. ఓకేనా? తిరిగి మళ్ళీ మీరు ఈ యొక్క డబ్బులను 36 వాయిదాల్లో చెల్లించుకోవచ్చు నిదానంగా. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించి సపరేట్గా నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఇది ఈ నెల 23వ తారీఖున ప్రారంభం కాబోతుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి ఏంటి అంటే రాష్ట్రంలో సొంత స్థలము అలాగే నివసించడానికి సొంత ఇల్లు లేనటువంటి నిరుపేదల కోసము ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద ఈ నెలాఖరు నుండి దాదాపుగా 1,00,000 ఇండ్లను అర్హులైనటువంటి వాళ్లకు జిల్లాల వారీగా పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ఓకేనా? ఇప్పటికే చాలామంది కూడా ఈ PMAY గ్రామీణ విభాగం కింద దరఖాస్తులు చేసుకొని ఫైనల్ ఎలిజిబుల్ లిస్టుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి ఈ నెలాఖరున రిలీజ్ అవుతాయి. సో అప్పుడు ఈ లిస్టుల్లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద ఇండ్లు అనేటువంటి వాటిని అయితే పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అయితే ఈ లిస్టులు వచ్చాక మీరు ఈ ఏపీ హౌసింగ్ స్కీమ్ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్లోకి వచ్చి దాని మీద క్లిక్ చేసుకునేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటివి చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇల్లు అనేది మంజూరు అయ్యిందా లేదా అనే వివరాల గురించి. ఓకేనా? సో నేను కూడా అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూనే ఉంటాను ముందు వీడియోస్లో. బట్ మనకు ఈ PMAY జీ కింద అయితే దాదాపుగా 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు అయ్యేటువంటివి చేపించబోతున్నారనమాట. ఓకేనా? సో ఇవ్వండి మొత్తంగా ఈ నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాలు అయ్యేటువంటివి. మీకు ఏపీలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి, జాబ్స్కు సంబంధించి, అలాగే ఇంకా ఎడ్యుకేషనల్ రిలేటెడ్గా సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా సరే తప్పకుండా మన ఛానల్ నుంచి అప్డేట్స్ అనేటువంటివి వస్తూనే ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి, బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకునేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.